నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం। నా పేరు హరిప్రియ। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం। కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లే మాజీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వెల్లడించారు। ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేసేందుకు బీజేపీ ఒక అడుగు ముందే ఉంటుందని ఈ నిధులు కేటాయింపుతో అర్థమైందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఎవ్రీ వెడ్నెస్డే విత్ ఎవ్రీ థర్స్డే। ఆ మీటింగ్ లో కనీసం కిషన్ రెడ్డి గారు 3-4 సార్లు ప్రస్తావించి అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ 300 కోట్లు కంటోన్మెంట్ లో డెవలప్మెంట్ వర్క్ చేయడానికి మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది। దీంట్లో మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా చాలా కృషి చేసిండ్రు। అనేక సందర్భాలలో మేము ఈటల గారు ఆఫీసర్లకు అందరికి కూడా మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 300 కోట్లతో ఏ విధంగా కంటోన్మెంట్ లో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, అన్అటెండెడ్ జాబ్స్ ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో, నాలాలు కానివ్వండి, ఏవైతే పెరీనియల్ ప్రాబ్లమ్స్ రింగ్ సీవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా మేము అడ్రస్ చేస్తామని చెప్పడం జరిగింది। మరి దీంట్లో విశేషమైన కృషి మా స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ గారికి కూడా ఉంది। అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఒక అధికారి కూడా అంటే మా సిఇఓ గారు కూడా చాలా ప్రయత్నం చేసిండు। అంటే ఏవైతే కోఆర్డినేషన్ మీటింగ్స్ ఉన్నాయో, కరస్పాండెన్స్ ఉన్నాయో అవి చాలా ఫాస్ట్ గా అంటే 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు బట్టే ఒక్కొక్క కరస్పాండెన్స్ ని ఆయన రోజులలో చేసిండు। సొంత ఇంట్రెస్ట్ తీసుకొని, సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకొని, సెల్ఫ్ మోటివేటెడ్ గా ఆయన వర్క్ చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా ఈ యొక్క 300 కోట్లు ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది। మరి అదేవిధంగా మీ అందరు కూడా గమనించాలి, చాలా మంది గతంలో ఏదో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు, ఆయన ఇచ్చిండో లేదా వాళ్ళ అంకుల్ ఇచ్చిండో అని చెప్తున్నారు। ఇవంతా ప్యూర్ గా ఫాల్స్। సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 300 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే నిన్న జీవోతో ఇచ్చింది। దీనికి విధి విధానాలు అదే ఒక జీవోలో వెల్లడియడం జరిగింది। మరి నేను అందరు కూడా ఒకటే మాట చెప్తున్నా, కమిట్మెంట్ ఉండాలి కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, ఏదైనా కానివ్వండి। భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్త కింద ఈ యొక్క ఇష్యూని తీసుకుపోయి సంబంధించిన ఎంపీ గారికి కానీ, మినిస్టర్లకు కానీ చెప్తే ఏ విధంగా దాన్ని పరిగణలో తీసుకొని ఏ విధంగా దానికి రెస్పాండ్ అయ్యి ఏ విధంగా దానికి రిజల్ట్ వచ్చిందో మీరు చూడండి। ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప లక్షణం, మా ఒక సిద్ధాంతం ఇది। ప్రజలకు పనికొచ్చే కానీ, ప్రజా సమస్యలు కానీ ఏ ఒక్క కార్యకర్త చెప్పినా పిఎం లెవెల్ అంటే హైయెస్ట్ లెవెల్ గవర్నమెంట్ లో ఆ లెవెల్ కి రీచ్ అయ్యి మేము పని సాధించుకోగలుగుతామనడానికి నిదర్శనం ఈ యొక్క 300 కోట్ల రూపాయలు మనకు రావటం।